నీచం, చాలా ఘోరం కూడా. రాష్ట్రంలో ప్రభుత్వమే కుట్రలు చేయడం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు కూడా తీయడం, తీసిన తర్వాత అది ప్రతిపక్షాలపై నెట్టేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం చాలా నీచం, చాలా దుర్మార్గం. అదే జరిగింది పెన్షనర్స్ విషయం. అందరికీ, వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు. కానీ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం. రాజకీయాలన్నింటివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించడానికి నేరం ఇది. అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు. అది ఇంకా మరీ దుర్మార్గమైన కార్యక్రమం. నిన్న జరిగిన ఎపిసోడ్, మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు మొదటి తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు? మీ దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు. ఏప్రిల్ 1 మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది. మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అకౌంట్స్ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షల్ బి బార్డ్ from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits
of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదు, అవి డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పన్నాగం అన్నారు. ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు. మేమేం అడిగాం? మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళనిస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు, మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను. పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం? ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రెసన పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి, లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరి పైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయా రేపు? ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయా రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళు బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉందా దీంట్లో? రెండోది, చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయత్ సెక్రటరియట్లో ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లేకుంటే వీళ్ళు ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున, రెవెన్యూ తరఫున ఒక ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు 2 లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి 1,25,000 మందిని విలేజ్ సెక్రటరియట్ పెడితే ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45 నుంచి 50 పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది? ఆ ఊర్లో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు. ఎందుకు చేయలేదు? ఒకరోజు కాకపోతే 2వ రోజు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలి వాళ్ళని, అందులో కూడా అనారోగ్యం ఉండేవాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు, ఇది మంచిది కాదంటే చాలా స్పష్టం కాదని చెప్పింది. మేము ఆలోచిస్తాం, వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికీ ఇస్తామన్నారు. సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు? 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు? 3వ తారీఖు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు. 3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి 86% తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం.
మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం, ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాదంటే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేయమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉన్నాం. మంచి వాళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ యాక్షన్ పోయానంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి. మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నామో 4,000 రూపాయల పింఛన్తో ఈ 3 నెలలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత. జూన్లో ప్రమాణ స్వీకారం అవుతాను, జూలై నుంచి ఇస్తా. ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాళ్ళని, నడవలేని వాళ్ళని, వాళ్ళందరినీ ఇండ్ల దగ్గర ఇస్తా ఉందని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శవరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ. వీళ్ళ డిఎన్ఏలో ఉంది శవరాజకీయాలు చేయడం, అలవాటు అయిపోయింది ఈ పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, 30 రూపాయలు. 95లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు 75 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ 75 రూపాయలు 200 చేశాడు. నేను 14లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 5 రెట్లు పెంచి 200, 1000 రూపాయలు చేశాను. మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. నువ్వు ఇచ్చిందంత 5 సంవత్సరాలు 250, 250 చొప్పున పెంచి మొన్న లాస్ట్ నిన్నే 3000 రూపాయలు చేశాం. అదే సమయంలో 1800 రూపాయలు నేను వేస్తే, తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది 1200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి, మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.